జిల్లాలో మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో అయితే 1 వీక్ క్రితం జరిగిన సంఘటన ఇప్పుడు సంచలనం రేపుతుంది. ఎందుకంటే గురుమూర్తి అనే ఒక పర్సన్ మిలిటరీలో పనిచేసి ఎంత మంచి పేరు హోదా ఉన్న మనిషి వాళ్ళ వైఫ్ ఎవరైతే మాధవి గారు ఉన్నారో ఆమెని చంపేసి కిరాతకంగా చంపేసి కుక్కర్ లో ఉడకబెట్టి ముక్కలుగా కట్ చేసి కుక్కర్ లో ఉడకబెట్టి 2-3 డేస్ దాన్ని మంచిగా ఆరేసిన తర్వాత పొడి చేసి చెరువులో అయితే వేయడం జరిగింది. ఈ ఘటన నిన్న అయితే వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇప్పుడు నేను వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాను. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం రండి. అయితే వివరాలు పోలీసుల ప్రకారం వివరాలు అయితే ఇట్లున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన మిలిటరీలో పనిచేసి వాలంటీర్ రిటైర్ తీసుకొని ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఏదో చిన్న యాక్సిడెంట్ అయ్యి ఇక్కడికి వచ్చాడంట. దాని తర్వాత మాధవితో తగాదాలయ్యి సంక్రాంతికి వాళ్ళ ఊరు వెళ్ళిన మాధవి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిన మాధవి తిరిగి రావడంతోనే గొడవలు స్టార్ట్ అయినాయి అనేసి కూడా చెప్తున్నారు. అంతేకాదు పిల్లలు వాళ్ళ మాధవి గారు అమ్మగారి ఇంట్లోనే అయితే ఉన్నారు, పిల్లలు అయితే ఇక్కడ లేరు అనేసి కూడా ఇక్కడ ఉన్న జనాలు ఇక్కడ చూసిన వాళ్ళు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా అక్కడ నుంచి వచ్చిన ఎమ్మటే మాధవితో అయితే గొడవలు స్టార్ట్ అయ్యి ఆ గొడవలోనే ఏదో పక్కన రాడ్ ఉంటే ఆ రాడ్తో 2-3 సార్లు కొట్టడంతో ఆమె అక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోయింది. దాని తర్వాత ఎవరైతే ఈ గురుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన చూసి తను చనిపోయింది అని తెలిసి ఏం చేయాలో తోచక ఇలాంటి కిరాతకానికి పాల్పడ్డాడని చెప్పొచ్చు. ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఇంటికైతే తాళమేసి ఉంది. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మంచిగా తప్పించుకున్నాడని చెప్పొచ్చు. వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు అంటే ఏదైతే ఆ బాడీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆనవాళ్ళు అయితే ఇక్కడ ఏం లేదు, జస్ట్ లాక్ వేసుకొని వెళ్ళిపోయారని చెప్పొచ్చు. మీరు ఒకసారి విండోలో నుంచి చూస్తే లోపల ఎక్కడి సామాన్లు అక్కడే ఉన్నాయి. అసలు ఇక్కడ హత్య జరిగినట్టే కనిపించట్లేదు. అసలు ఇక్కడ ఎలాంటి హత్యలు జరిగినాయి, ఇంత ఈ ఘటన జరిగింది అనేసి కూడా కనిపించట్లేదు. ఇంకోటి ఏంటంటే లోపల మంచిగా తాగేసి ఎంజాయ్ చేసి ఇదైతే చేశాడు అనేసి కూడా చెప్పొచ్చు. ఇంకోటి ఈ ఘటన చేసిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఎవరైతే మాధవి గారు వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మాధవి కనిపించట్లేదు, నిన్న మొన్న ఒక చిన్న గొడవ అయింది, ఆ గొడవలో కోపంతో బయటకు వెళ్ళిపోయింది, 2 డేస్ అయింది కనిపించట్లేదు అనేసి చెప్తే వాళ్ళ అమ్మ ఉండి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు దర్యాప్తు చేసి ఇక్కడికి వచ్చి గురుమూర్తిని ప్రశ్నించగా ఏదో ఒక సమాధానం ఏదో ఒకటి నేను తప్పించుకోవడానికి 100 ప్రయత్నాలు చేశాడని అయితే చెప్పొచ్చు. తర్వాత పదే పదే ఆయనని ప్రశ్నించగా నేనే చంపేశాను ఇట్లా జరిగింది అనేసి కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఈ ఘటన జరగక ముందు ఒకసారి తను పెంచుకున్న కుక్క పిల్ల మీద అయితే ప్రయోగం చేశాడంట. అంటే దాన్ని చంపేసి ఆ కుక్క పిల్లని కూడా ఇట్లనే పాటలు చేసి ఉడకబెట్టి ఏదైతే మనం ఎండలో ఆరేసి దాన్ని మంచిగా బోన్స్ ఏం కనిపించకుండా మంచిగా దంచి చెరువులో అయితే పడేయడం జరిగింది. అది సక్సెస్ అయిన తర్వాత అంటే ఇది చేస్తే ఇట్లా బాగుంటది అనేసి అనుకున్న తర్వాతే వాళ్ళ భార్య చనిపోయిందని తెలిసి ఈ ఘటన చేశాడని చెప్పొచ్చు. అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలాంటి ఆనవాళ్ళు అయితే లేకుండా చేశాడు. అసలు నేనే చేశాను, నేనే తప్పు ఒప్పుకుంటున్నాను అనేసి కూడా చెప్పాడు. ఎందుకు చేశావు అని అంటే నాకు తెలియకుండా అలా అయిపోయింది అనేసి కూడా భయపడుతూ చెప్పాడంట. అండ్ ఇక్కడ ఈ ఇంటికి సంబంధించి ఇక్కడ పక్కనోళ్ళు కూడా ఖాళీ చేయడం జరిగింది. ఆ భయానికి ఏం జరుగుతుందో అన్న భయానికి ఇక్కడ ఖాళీ చేయడం జరిగింది. ఎక్కడి సామాన్లు ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే తనకు సంబంధించి అక్కడే ఉన్నాయి తప్ప అసలు ఆ బాడీకి సంబంధించింది ఎలాంటి ప్రూఫ్ లేకుండా అయితే చేశాడని చెప్పొచ్చు. ఏం దొరకొద్దు అన్న రీతిలో ఆమెని పకడ్బందీగా ప్లాన్ చేసి చంపేశాడని చెప్పొచ్చు. దీని మీద పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. అసలు మన దీని గురించి ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా, అసలు ఆ మనిషి ఎక్కడున్నాడు ఇప్పుడు అనేసి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఈ ఘటన జరిగిన తర్వాత కూడా చంపేసిన తర్వాత ఇంటిని ఖాళీ చేయడం అయితే జరిగిందంట. పిల్లలు వాళ్ళ అత్త ఎవరైతే మాధవి అమ్మగారు ఉన్నారో వాళ్ళ ఇంట్లోనే ఉండడం అయితే జరిగింది. ఈ ఘటన జరిగినప్పుడు పిల్లలు కూడా ఇక్కడ లేరు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏమైనా ఉంటే మనం వెతికే ప్రయత్నం చేద్దాం రండి. హత్య చేసింది మీకు తెలుసా? అంటే ఇక్కడే స్కూల్ పిల్లల్ని డ్రాప్ చేయడం గానీ ఇక్కడికే వస్తుంటారు అనేసి కూడా చెప్తున్నారు. మాకు తెలియదు, షాప్ క్లోజ్ ఉండే ఆ రోజు. 1 వీక్ అయింది జరిగి. వాళ్ళు ఎప్పటి నుంచి మాకు డిన్నర్ సందే తెలిసింది, అంత బయట ప్రచారం అయినప్పుడు ఇప్పుడు డిన్నర్ సందే తెలిసింది అంతే. చంపిన ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీని ఎప్పుడన్నా చూసారా? చూడలేదు, ఆయన కూడా చూడలేదు. ఇప్పుడు ఆయన మగవే చూడలేదు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్ళిపోదు తెలియదు మనకి. అది
ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మనకు ఎప్పుడు చూసినంటే మనకు గుర్తుపడతాం. ఆయనకి ఇప్పుడు టీవీలో ఇవ్వడానికి ఇచ్చినా గానీ ఎవరు ఇస్తారో అనుకుంటాం అంతే. కానీ ఆయన ముఖం చూడలేదు ఇప్పుడు దాకా. ఆయన వాళ్ళ భార్యని చంపి వారం రోజులు అయినా కూడా మీకు ఎలాంటి వాసన రావడం గానీ ఎలాంటి డౌట్ రావడం గానీ? పండగ కన్నా ఒక్కరోజు ముందుకు వెళ్ళాము. నిన్న సోమవారం రోజు వచ్చాము మేము. సోమవారం వస్తే నిన్న వచ్చారు పోలీసు వాళ్ళు. నిన్న వచ్చి ఇడంతా దేవులాడుతున్నారు, గున్నలు లేపుతున్నారు. కానీ మేము ఏదో దేవులాడుతున్నారు అంటే సాఫ్ చేస్తున్నా అనుకుంటున్నాం. కానీ మాకు ఇట్లా ఇంప్రెషన్ అంటే తెలియదు. ఎవరు చెప్పలేదా కనీసం? అసలు చెప్పలేవారు. కొడుతున్నప్పుడైనా కనీసం వాళ్ళ భార్యని కొడుతున్నప్పుడు గొడవలు పడుతున్నప్పుడు మీకు ఆ సౌండ్లు ఎప్పుడు చెప్పడమే లేదు ఇక్కడ ఏరియాలో. ఎప్పుడు చెప్పడలేదు, అసలు గడవలేదు. ఎంత సైలెంట్ అంటే ఇంత మంచిగా ఉంటది, సైలెన్స్ ఉంటది ఇక్కడ. ఎక్కడ బండ్లు ఆగినా అక్కడనే ఆగుతుంది. కానీ ఇప్పుడు దాకా గడవలేదు. మేము బండ్లు అక్కడ పెట్టుకుంటాం, వాళ్ళైనా ఇక్కడ పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు దాకా చూడలేదు, గడవలేదు. ఇంత మంచిగా ఉంటారు. కానీ వాళ్ళు ఎట్లా జరిగిందో మాకు తెలియదు. మీరు ఇంటి పక్కన ఉన్నా కూడా చాలా తెలివిగా వాళ్ళ భార్యను చంపి తప్పించుకున్నాడనే చెప్పొచ్చు అయితే. అంటే వాళ్ళు ఏం విషయమో మనకు తెలియదు. అది ఇప్పుడు దాకా మనం చూడలేదు కదా. వాళ్ళు ఆ అమ్మాయి కూడా చూడలేదు. నేను ఇప్పుడు మా పొద్దున 5 గంటలకు లేచిపోతే నైట్ 12 గంటలకు వస్తాం మేము. 12 గంటలకు కూడా మా తాళం వేసాం. మధ్యాహ్నం 2 గంటలే ఉంటాం మేము. మాకు తెలియనే తెలియదు. ఏం చేస్తారు మీరు? మేము కూరగాయలు అమ్ముతాం. అయితే మీకు ఎలాంటి మాకు ఇంప్రెషన్ లేదు. అసలు వాళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నారు కూడా తెలియదు పాపం. వాళ్ళ భార్యని గాని వాళ్ళని గాని ఎప్పుడన్నా చూసారా మీరు బయటకు వచ్చినప్పుడు? వాళ్ళ భార్యకు చూసినాం మేడం, కానీ వాళ్ళైనా చూడలేం మేడం. మేము అంటే మేము సరిగా ఉండం మేడం. మేము కూరగాయలు బిజినెస్ చేస్తాం. ఇప్పుడు మేము పొద్దున ఇప్పుడు వచ్చిండు మా ఆయన, ఇప్పుడు పెద్ద మండికి పోయి ఇప్పుడు వస్తే మేము జరసేపు ఒక 2 గంటలు ఉంటాం. మళ్ళీ 4కి వెళ్ళిపోతాం. 4కి తెలియదు. మేము ఊరికి పోయినాం. బుధవారం రోజు ఊరికి పోయినాం. మేము బుధవారం రోజు ఊరికి పోతే మళ్ళీ సాయంత్రం ఆదివారం రాత్రి 8కి వచ్చినాం మేము. ఇంకా మాకు తెలియదు. సోమవారం తెలిసింది. అది కూడా ఆమె చెప్తేనే తెలిసింది ఇట్లా ఇట్లా జరిగిందంట. అంటే తెలియదు కదా మేడం మనకు అసలు అని నేను చెప్పిన అంతే. ఆంటీ వాళ్ళకైనా కొడుతున్నప్పుడు గానీ ఆమె అరవడం ఇలాంటి తెలియదంట మేడం. అసలు ఎవ్వరికి తెలియదంట. విషయమే తెలియదంట. ఓనర్ వాళ్ళకే తెలియదంట సరిగా. అంతే. ఎన్ని రోజుల నుంచి వాళ్ళు కనిపించకుండా? అంటే పండుగ ముందు రోజు అప్పుడప్పుడు స్కూల్ పాపలకి పంపి వస్తది కదా, ఆమెతో అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి కనబడుతుంది అంతే. మళ్ళీ మాకు తెలియదు సరిగా. మేము కలవం మేడం. మేము ఎవరితోటి కలవం. మా పని ఏమో మాకేమో. మేము బిజినెస్ చేస్తాం, కూరగాయల బిజినెస్. సాయంత్రం 4కి పోతే రాత్రి 12 అవుతుంది మేము వచ్చేసరికి. ఇది విషయం. అయితే మాధవిని చంపిన విషయం కూడా ఎవరికి తెలియదు. కనీసం ఆ ఇంట్లో ఉంటున్న ఓనర్ ఎవరైతే, ఆ ఇంటికి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఎలాంటి అసలు సౌండ్ కాదు కదా చంపినప్పుడు, కనీసం ఆమె అరుపులు కేకలు ఎలాంటి వినిపించలేదు అనేసి కూడా చెప్తున్నారు. చాలా తెలివిగా పకడ్బందీగా తప్పించుకున్నాడనే చెప్పొచ్చు. ఇక్కడ వీళ్ళు ఇంటి పక్కనే ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఎప్పుడో ఒకసారి బయటకు వస్తారు, కనిపిస్తారు, అంతే తప్పిస్తే పెద్ద పరిచయాలు లేవు, మాకు కూడా తెలియదు అనేసి కూడా చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు సతీష్ ఉన్నారు. ఇక్కడ ఈ ఏరియాలోనే పక్క గల్లీలో ఉంటారంట. ఒకసారి ఏం జరిగింది, అసలు సంగతి ఏంది, అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు ఈ మర్డర్ ఎన్ని రోజుల క్రితం జరిగింది, అయితే ఎవరు గుర్తించలేకపోయారు ఇన్ని రోజులుగా అనేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ కూడా లేదు ఇక్కడ. అసలు ఏం జరిగింది, మీరు ఎప్పుడైనా చూసారా వాళ్ళని? అంటే అందరం పండగలకు వెళ్ళాం కదండి. పండగలకు వెళ్ళిన తర్వాత ఇళ్ళల్లో ఊరు లేరు. అయితే ఈ ఘర్షణ ఏందన్నదంటే నాతిరా మాకు అందరు చెప్తున్నారు ఇక్కడ మర్డర్ అయింది. ఒక మనిషి ఇట్లా దారుణంగా నరికి కుక్కర్లో వేసి ఉడకబెట్టి ఎండబెట్టి పౌడర్ చేసి చెల్ల తల్లిదని చెప్తున్నారు. ఎవరన్నా చూసిరంటనా? ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరన్నా చూసిరంటనా? అంటే అది మాత్రం మాకు తెలియదు. ఇప్పుడు అందరు అంటుంటే మేము వింటున్నాం. ఇట్లా అయిందంటే ఇంటి పక్కలో మాకిడి తెలియదు. పక్క గల్లీలో ఉంటాం కదా, ఇట్లా మర్డర్ అయింది అంటే మాకిడి తెలియదు. మేము కూడా స్కూటీకి వస్తాం. ఆ మనిషిని ఇట్లా చేస్తున్నప్పుడు కనీసం 1 వీక్ వరకు ఇంట్లోనే శవం పెట్టుకొని స్మెల్ గానీ మీకు ఏం రాలేదా? లేదండి, అట్లా కాదు. అసలు ఇన్సిడెంట్ జరిగిందే ఫస్ట్ టైం విన్నాం మేము. ఈ రోజు ఫోన్లలో వచ్చింది కదా, అది దాన్ని బట్టే చూసి ఇక్కడ ఏం జరుగుతుందో అని వచ్చినాం మేము. ఆల్రెడీ టీవీలో మీ లైవ్ వస్తుంది మీది. అయితే అది ఏందో కనుక్కుందామని వచ్చినాం. అసలు ఇంకోటి వాళ్ళు వెళ్ళిపోయారంట కదా, రెంట్కున్న వాళ్ళు అంతా, రెంటర్స్ అంతా వెళ్ళిపోయారు అనేది చెప్తుంటే నేనే అరే అమ్మ మన ఏరియానే కదా అని చెప్పి సరే చూద్దామని వచ్చిన. అట్లా కానీ ఇక్కడ ఏడైంది కూడా నాకు ఇంతవరకు నీకు ఓలే అడిగి చూద్దామని వచ్చిన. ప్రస్తుతం నేను జిల్లాలో కూడా మీర్పేట్ చెరువు దగ్గర అయితే ఉన్నాను. ఎవరైతే గురుమూర్తి తన వైఫ్ ని అతి కిరాతకంగా చంపేసి ఆ బాడీ పీసెస్ లన్నీ ఈ చెరువులో పడేయడం అయితే జరిగింది. కుక్కర్ లో ఉడకబెట్టి ఆ పీసెస్ అయితే దీంట్లో వేయడం అయితే జరిగింది. అయితే ఈ ఘటన 1 వీక్ బ్యాక్ జరిగినా కూడా ఎవ్వరికైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలాంటి స్టడీస్ అప్పుడు లేకుండా అయితే చాలా తెలివిగా చాలా కిరాతకంగా చంపాడనే చెప్పొచ్చు. అయితే మాధవి గత కొన్ని రోజులుగా సంక్రాంతికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన మాధవి 1 వీక్ బ్యాక్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే మాధవి వాళ్ళ భర్త మధ్య చిన్న తగాదాలు
అయ్యి ఆమెని రాడ్తో కొట్టడం జరిగింది. 2-3 టైమ్స్ రాడ్తో కొట్టడం వల్ల ఆమె స్పృహ కోల్పోవడం అయితే జరిగింది. దాని తర్వాత తను చనిపోయిందన్న విషయం తెలుసుకొని తనని చంపేసి ఆ బాడీ పార్ట్స్ని ముక్కలు ముక్కలుగా నరికి వాటిని అయితే కుక్కర్లో మంచిగా ఉడకబెట్టేసిన తర్వాత ఈ చెరువులో అయితే పడేయడం జరిగిందంట. ఇంకోటి ఏంటంటే ఇది జరగక ముందే వాళ్ళకు ఎవరైతే వాళ్ళు పెంచుకుంటున్నారో ఆ కుక్కని కూడా సేమ్ అంతే నరికేసి ఆ పాటలని కూడా ఉడకబెట్టి ఇట్లనే అది ప్రయోగించాడంట ఆ కుక్క మీద. సో దాని తర్వాతనే ఇలా వాళ్ళ వైఫ్ మీద ప్రయోగించడం అయితే జరిగింది. సో ఇప్పుడు నేను ప్రస్తుతం ఈ చెరువు దగ్గరనే ఉన్నాను. ఇదే చెరువులో అయితే ఆ బాడీ పార్ట్స్ ని పీసెస్ ని అయితే బోన్స్ దొరకకుండా చేయడానికి పకడ్బందీ తెలివితోనే ప్లాన్ చేసి ఈ చెరువులో అయితే వేయడం జరిగిందంట. సో ఈ కేసు దర్యాప్తులో ఉంది. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మా పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.